ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య వార్ నడుస్తుంది. అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు, ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన ఈ మెగా వర్సెస్ అల్లు వార్ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం, తన మద్దతు ప్రకటించడంతో ఈ గొడవ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు గొడవలు సద్దుమణిగాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మళ్ళీ ఈ గొడవలకు ఆజ్యం పోశాయి. ఆ తర్వాత జనసేన ఎమ్మెల్యేలో ఒకరు అల్లు అర్జున్ ను దూషించడంతో ఈ వార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. అయితే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ అంతా సోషల్ మీడియాలోనేనని, లోపల వాళ్ళు బాగానే ఉన్నారని కొందరు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి పూజ గదికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అందరి ఇళ్లలో లాగానే చిరంజీవి ఇంట్లోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ తో పాటు సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, తింకర తదితరులు ఇంట్లోని పూజా మందిరంలో కృష్ణుడికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే చిరంజీవి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడి ఫోటోలతో పాటు చిరంజీవి తండ్రి వెంకట్రావు ఫోటో, అలాగే ఆయన మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలు కూడా పెట్టుకున్నారు. దేవుళ్లతో పాటు వాళ్ళని కూడా దేవుళ్ళులాగా నిత్యం పూజలు చేస్తున్నారు చిరంజీవి. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వీటిని చూసైనా మెగా వర్సెస్ అల్లు వార్కు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య వార్ నడుస్తుంది. అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు, ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన ఈ మెగా వర్సెస్ అల్లు వార్ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం, తన మద్దతు ప్రకటించడంతో ఈ గొడవ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు గొడవలు సద్దుమణిగాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మళ్ళీ ఈ గొడవలకు ఆజ్యం పోశాయి. ఆ తర్వాత జనసేన ఎమ్మెల్యేలో ఒకరు అల్లు అర్జున్ ను దూషించడంతో ఈ వార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. అయితే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ అంతా సోషల్ మీడియాలోనేనని, లోపల వాళ్ళు బాగానే ఉన్నారని కొందరు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి పూజ గదికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అందరి ఇళ్లలో లాగానే చిరంజీవి ఇంట్లోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ తో పాటు సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, తింకర తదితరులు ఇంట్లోని పూజా మందిరంలో కృష్ణుడికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే చిరంజీవి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడి ఫోటోలతో పాటు చిరంజీవి తండ్రి వెంకట్రావు ఫోటో, అలాగే ఆయన మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలు కూడా పెట్టుకున్నారు. దేవుళ్లతో పాటు వాళ్ళని కూడా దేవుళ్ళులాగా నిత్యం పూజలు చేస్తున్నారు చిరంజీవి. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వీటిని చూసైనా మెగా వర్సెస్ అల్లు వార్కు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య వార్ నడుస్తుంది. అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు, ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన ఈ మెగా వర్సెస్ అల్లు వార్ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం, తన మద్దతు ప్రకటించడంతో ఈ గొడవ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు గొడవలు సద్దుమణిగాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మళ్ళీ ఈ గొడవలకు ఆజ్యం పోశాయి. ఆ తర్వాత జనసేన ఎమ్మెల్యేలో ఒకరు అల్లు అర్జున్ ను దూషించడంతో ఈ వార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. అయితే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ అంతా సోషల్ మీడియాలోనేనని, లోపల వాళ్ళు బాగానే ఉన్నారని కొందరు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి పూజ గదికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అందరి ఇళ్లలో లాగానే చిరంజీవి ఇంట్లోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ తో పాటు సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, తింకర తదితరులు ఇంట్లోని పూజా మందిరంలో కృష్ణుడికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే చిరంజీవి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో
దేవుడి ఫోటోలతో పాటు చిరంజీవి తండ్రి వెంకట్రావు ఫోటో, అలాగే ఆయన మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలు కూడా పెట్టుకున్నారు. దేవుళ్లతో పాటు వాళ్ళని కూడా దేవుళ్ళలాగా నిత్యం పూజలు చేస్తున్నారు చిరంజీవి. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వీటిని చూసైనా మెగా వర్సెస్ అల్లు వార్కు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య వార్ నడుస్తుంది. అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు, ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన ఈ మెగా వర్సెస్ అల్లు వార్ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం, తన మద్దతు ప్రకటించడంతో ఈ గొడవ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు గొడవలు సద్దుమణిగాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మళ్ళీ ఈ గొడవలకు ఆజ్యం పోశాయి. ఆ తర్వాత జనసేన ఎమ్మెల్యేలో ఒకరు అల్లు అర్జున్ ను దూషించడంతో ఈ వార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. అయితే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ అంతా సోషల్ మీడియాలోనేనని, లోపల వాళ్ళు బాగానే ఉన్నారని కొందరు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి పూజ గదికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అందరి ఇళ్లలో లాగానే చిరంజీవి ఇంట్లోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ తో పాటు సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లింకర తదితరులు ఇంట్లోని పూజా మందిరంలో కృష్ణుడికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే చిరంజీవి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడి ఫోటోలతో పాటు చిరంజీవి తండ్రి వెంకట్రావు ఫోటో, అలాగే ఆయన మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలు కూడా పెట్టుకున్నారు. దేవుళ్లతో పాటు వాళ్ళని కూడా దేవుళ్ళలాగా నిత్యం పూజలు చేస్తున్నారు చిరంజీవి. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వీటిని చూసైనా మెగా వర్సెస్ అల్లు వార్కు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.